నిర్మల్ జిల్లా పెంబి ఫారెస్ట్ ఆఫీస్ ముందు 8 గ్రామాల ఆదివాసీ ప్రజలు నిరసనకు దిగారు. తమ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని 3 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఇక పెంబి మండలంలోని 8 గ్రామాలకు దొత్తివాగు వలన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని ఆదివాసీలు వాపోయారు. ఇదే విషయంపై మార్చి నెలలో 75 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్కు సమస్యలు చెప్పినా పరిష్కారం లేదన్నారు. అటవీ అధికారులతో ఇబ్బందులు పడుతున్నామని, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో 8 గ్రామాల్లోని ఆదివాసీలు మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొత్తివాగుపై బ్రిడ్జ్ నిర్మించాలని, ఆదివాసీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, పోడు పట్టా భూములకు బావులు, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సహా పలు డిమాండ్లతో ఫారెస్ట్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపడుతున్నారు. ఇంద్రమ్మ ఇండ్లు అధికారుల దౌర్జన్యం. మేము నిన్నటి నుంచి 1 గంటకు మేము ఫారెస్ట్ ఆఫీస్కి వచ్చినాం. అయితే ఫారెస్ట్ అధికారులు ఇంకా రాలేరు. మాకు కరెంటు, రోడ్డు, మాకు జ్యోతి బిరేజ్ కానీ కడెంవాగ్ కానీ మాకు కోరుకుంటున్నాం. మాకు ఇవ్వాలని. మాకు 3 ఫేజ్ కరెంట్ లేదు. మా చాకరకు అయితే సింగిల్ ఫేజ్ కరెంట్ కూడా ఇదివరకు లేదు. మాకు ఇంద్రమ్మ ఇల్లులు వస్తే కూడా అవి ఇల్లులకు పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇంతవరకైనా ఏ అధికారి ఇంకా రావటం లేదు. ఆ అధికారి వస్తేనే మాకు కలెక్టర్ దగ్గర పోయిన మా 3 రోజులు అయితే ఇంతవరకు ఏం కాలేదు. అదే కలెక్టర్ మాకు ఈడికి వచ్చి మాకు వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ వచ్చేదాకా అయితే మేము కదలమని, మా పని పూర్తిగా సక్సెస్ అయితేనే మేము కోరుకుంటున్నాం పోవాలని మేము అంటున్నాం. ఎంత వర్షం రాని ఏది రాని కానీ మా పని అంచే వరకు అయితే మేము పోరాట ఆడుకుంటూనే ఉంటాము. మేము వంటలు అన్ని గంజులు పింజులు సరుకులు తీసుకొచ్చినాం. ఇక్కడనే వంట చేస్తాం. వంట చేసుకున్న తినుకుంటూనే ఉంటాం ఇక్కడనే. కానీ ఫారెస్ట్ అధికారి కానీ మన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళందరూ వచ్చి మాకు ఈ అమ్మ మీకు ఈ పర్మిషన్ ఇస్తాము అనుకుంటా మాకు ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం. ముఖ్యంగా పెంబి మండలంలో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత మార్చి 21 నుండి 23 వరకు చలో కలెక్టర్ కార్యాలయం అని పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా యాపల్గూడ నుంచి 75 కిలోమీటర్ నిర్మల్ వరకు పాదయాత్ర చేసి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఏవైతే ఇంద్రమ్మ ఇండ్లకు అనుమతులు ఇవ్వాలని, అట్లాగే 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, అట్లాగే ఆర్టీవీ హక్కుపత్రాలు ఉన్న వాటికి బోర్వెల్ తవ్వడానికి, బోర్వెల్ వేయడానికి, బావులు తవ్వడానికి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి, రోడ్లు సౌకర్యం కల్పించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చి 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఒక సమస్య కూడా పరిష్కారం కాకపోవడంతో నిన్న మే 25 నుండి నిరవధిక సమ్మె పెంబి మండలం ఎఫ్ఆర్ఓ కార్యాలయం ముందు నిర్వహించడం జరిగింది. మేము గత 2 రోజులుగా ఇక్కడ దీక్ష కొనసాగించడం జరుగుతుంది. 2 రోజుల నుంచి ఈ ఎండలో చిన్నపిల్లలను పట్టుకొని ఈ ఎండలో ధర్నా చేయడం అనేది జరుగుతుంది. అయితే మేము ఈ 2 రోజుల నుంచి కనీసం చూస్తున్నాము, మన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎటువంటి నాయకుడు కానీ అధికారి కానీ వచ్చి ఇక్కడ మరి ప్రజలు ఎందుకున్నారు, ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారని, ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారని వాళ్ళు వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. ఓట్ల టైంలోనేమో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడు ఎన్నుకున్న ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరూ ఓట్ల టైంలోనేమో గ్రామాలకు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ సమస్యలు ఉన్నప్పుడు మరి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఏముంది, వాళ్ళ ఇబ్బందులు ఏందని తెలుసుకోవడానికి అయితే ఒక నాయకుడు రావట్లేదు.